ఆర్టమ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సినిమా ఎలా ఉందంటే బాగుంది భయ్య, నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ స్టోరీ అండ్ ప్లాట్ వచ్చేసి ఒక థియేటర్ ఆర్టిస్ట్ గ్రూప్ ఉంటుంది. అందులో ఒక అమ్మాయి, మిగతా వాళ్ళంతా మగవాళ్ళు. అయితే ఆ గ్రూప్ వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఆ గ్రూప్లో నుంచి ఒక అతనే ఆ అమ్మాయి మీద సెక్షువల్ హరాస్మెంట్ చేస్తాడు. మరి అది ఎవరు చేశారు అని కనుక్కోవడమే ఆర్టమ్ మూవీ మొత్తం. నాకు ఈ సినిమాలో ఎస్పెషల్లీ బాగా నచ్చింది స్క్రీన్ ప్లే. చాలా ఎంగేజింగ్గా అండ్ ఆల్సో మనం ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయినట్టు క్లారిటీగా మెయింటైన్ చేశారు స్క్రీన్ ప్లే. అండ్ ఈ మూవీలో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆల్మోస్ట్ 70% కన్వర్జేషన్సే ఉంటాయి. ఆ హరాస్మెంట్ ఎవరు చేశారు అనేది కనుక్కోవడం కోసం ఆ ఇంట్లో టేబుల్ మీద ఈ 12 మెంబర్స్ కూర్చొని కన్వర్జేషన్ చేస్తూ ఉంటారు. ఇలా చేయాలి, నెక్స్ట్ ఏం చేసేవాడు దొరుకుతాడు అనే దాని గురించి. అండ్ ఈ కన్వర్జేషన్ చాలా సాలిడ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డెఫినెట్లీ ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వరు. మనం రెగ్యులర్ మూవీస్లో 2-3 కన్వర్జేషన్స్ ఉంటేనే ఏదో బోరింగ్గా అంత ఇంపాక్ట్గా ఉండదు. బట్ ఈ మూవీలో 70% కన్వర్జేషన్స్ ఉన్నా కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా ఎలా మెయింటైన్ చేశారంటే చాలా సస్పెన్స్. ఆ హరాస్మెంట్ ఎవరు చేశారు, వాడా వీడా అంటే ఒక క్యారెక్టర్ని చూపిస్తున్నప్పుడు వేరే క్యారెక్టర్స్ అన్నీ అతని మీద అనుమానపడడం, ఈ క్యారెక్టర్ అక్కడ విన్నప్పుడు ఇంకో క్యారెక్టర్ మీద అనుమానపడడం, ఇలా జరుగుతుండగా ఎండింగ్లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. ఆ థర్డ్ యాక్ట్ అయ్యాక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అది. అసలు వీడేంటి ఇలా చేయడం ఏంటి అని డెఫినెట్లీ ఫీల్ అవుతాం. అంటే అంత క్యారెక్టర్ బిల్డ్ చేసి ఆ ట్విస్ట్ మెయింటైన్ చేశారు. ఇది డెఫినెట్లీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఒక సస్పెన్సే కాకుండా కామెడీ, యాంగర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని చూపించారు. ఒక మనిషి తనకు కావాల్సిన దానికోసం ఏదైనా చేయగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు. మనలో ఉన్న సెల్ఫిష్ యాంగిల్ని ఆపలేము. ఇవన్నిటిని చాలా రియలిస్టిక్గా చూపిస్తూ అండ్ క్యారెక్టర్ డిజైన్స్ కూడా మనకి ఈజీగా కనెక్ట్ అయ్యే వేలో ఉంటాయి. అండ్ అలాగే మనలో ఉండే ఆశ, కోరిక, కుళ్ళు, కుతంత్రం, ఆడవాళ్ళ పట్ల సొసైటీ ఎలా ఉంది, డబ్బుతో మన జీవితాలు ఎలా కరెక్టెడ్గా ఉన్నాయి, డబ్బు అనేది ఎంత ముఖ్యము, ఇవన్నిటిని కూడా కరెక్ట్ వేలో చూపించారు. మూవీ స్టోరీ సింపులే, అనుకోని ఇన్సిడెంట్ జరుగుతుంది, అది ఎవరు చేశారు అని చూపించారు. బట్ ద ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే వాస్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే దాన్ని ఎలా చేశారు కనుక్కోవడం వేరే టైప్లో కూడా చూపించవచ్చు. బట్ ఆ కన్వర్జేషన్ బిల్డ్ చేసి అందరిలోనూ ఒక స్వార్థపరుడు ఉంటాడు అని చూపించే ఐడియాలజీ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ డిబెటెంట్ అయినప్పటికీ రైటింగ్, స్క్రీన్ ప్లే, ఆ థాట్ ప్రొవోకింగ్, అలాగే పర్స్పెక్టివ్స్ చేంజ్ చేయడం కొత్త ఐడియాలా ఉంది. డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. పర్ఫార్మెన్సెస్ ప్రత్యేకంగా ఒకరి గురించి చెప్పలేము. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్లోకి దూరిపోయి రియలిస్టిక్గా జీవించేశారు. బీజిఎం అండ్ మ్యూజిక్ వాజ్ ఓకే, అంత బెటర్గా ఏం లేదు. అండ్ ఆల్సో ఆ కన్వర్జేషన్స్లో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల బీజిఎం, మ్యూజిక్ అసలు ఉందో లేదో కూడా క్లారిటీ ఉండదు. ఈ మూవీ ఇంకా తెలుగులో డబ్ కాలేదు, అందుకే నాకు కొన్ని సీక్వెన్సెస్ అర్థం కాలేదు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వల్ల. బట్ నాకు అర్థమైనంత వరకు అయితే మూవీ చాలా బాగుందని అనిపించింది. సాలిడ్ కన్వర్జేషన్స్తో. కొన్ని సీన్స్ వల్ల ఫ్యామిలీతో చూడలేము, ఇండివిజువల్గానే చూడాలి. అండ్ క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎవరు చేశారు అనేది చాలా కొత్తగా చూపించారు. ఇంతవరకు ఇలా ఎవరు చూపించలేదేమో. ప్రతి ఒక్కరిలోనూ చెడు ఉంటుంది, సిచ్యువేషన్స్ బట్టి అది బయటకు వస్తుంది అనే దాన్ని చాలా క్లియర్గా చూపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ పార్ట్. డెఫినెట్లీ మూవీని చూడండి. 70% కన్వర్జేషన్స్ కాబట్టి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బై బై.